केसीआर साहब ने महसूस किया कि बोले कि मौजूद और इमाम को 5-5 हजार का हदिया दिया जाए, बोल के कम से कम जो है 300 करोड़ इमाम और मौजूद के लिए अब तक उन्होंने खर्च किया है। फिर यही सोच है तो उनके घरों में तालीम होना बोल के 204 स्कूल आप उनके बच्चों के लिए खोले। कितने खोले? 204 स्कूल खोले आपके लिए उनके। फिर यही कृषियों से पूछना चाहता हूं कि आपने हमारे बच्चों को पढ़ाने के लिए पे आज 5 डब्बे पे आज मैकेनिक शेडों पे अगर वजह बैठे हैं, उसकी वजह है कांग्रेस पार्टी। सेक्युलरिज्म के नाम पे वोट डाले, भैया नौ से अडवाणी के नाम पे हम डराए, हमको वोट डाला गया। आज नरेंद्र मोदी के नाम पे डरा के वोट डाल रहे हैं। हम डरने वाले नहीं है मुसलमान कौम। क़ियादत अगर कांग्रेस पार्टी की क़ियादत अगर सेकुलर है तो अवाम की जो हिफाजत होती है। कांग्रेस पार्टी में कोई सेकुलर कायद नहीं है। आज तेलंगाना का चीफ मिनिस्टर रेवंत रेड्डी एक जो है बिल्कुल कम्युनल आदमी है और खासकर मुसलमानों के खिलाफ काम करने वाला शख्सियत है। ऐसा मिनिस्टर साहब आपसे मुखातिब होंगे। हेलो, हाँ, आप अभी आपके सामने जो है डॉक्टर वी श्रीनिवास गौड़ साहब एक्स मिनिस्टर साहब आपसे मुखातिब होंगे। अपने कैंडिडेट भी है, एक्स चेयरमैन माइनॉरिटी कॉरपोरेशन इम्तियाज भाई, मार्केट चेयरमैन रहमान भाई, वाजिद भाई, अरे नामा बोलो भाई, वक्फ बोर्ड चेयरमैन अनवर पाशा साहब और मकबूल भाई, अहमद साना, वाजिद भाई, जहांगीर भाई, हारून भाई, सिराज भाई, मिसेस सिराज, सज्जू भाई और मेराज भाई, अजहर भाई, आबिद भाई, नूर भाई, हामिद भाई, सुल्तान भाई, लतीफ़ भाई, नईम भाई, मोहसिन भाई, शकील भाई, रशीद भाई, इब्राहिम भाई, कलीम भाई, मतीन भाई, नसीर भाई, अब्दुल्ला भाई, मेरे बहनों और भाई बहनों सबको आदाब। इतने दिन के बाद आप लोग देख के हमें बहुत खुशी हो गया है। आप लोग भी देख रहे हमारा भाई कबारा बोल के। आज तेलुगु में बात करो, తెలుగు మాట్లాడినా అరుణ్ తెలుగు ఉర్దూ రెండు ఒకటే కాదు. దర్వాదా అంటాం, దర్వాదా ఉర్దూ పాడు. రైల్ అంటాం, రైలు ఉర్దే. జైల్ ఉర్దే. దర్వాదా పెడదాం అంటాం. దర్వాదా ఏం తెలుసా? దర్వాదా అనేది ఉర్దూ పదం. ఎవరు ఇల్లు కట్టినా దర్వాదా పూజ చేస్తాం, దర్వాదా నిలబెడుతున్నాం అని చెప్తాం. అది ఉర్దూ పాడు. అల్మారీ అంటే అల్మారీ ఏం తెలుసు? అల్మారీ అది ఉర్దుపడి. గంగా జమున తహజీబ్ అనేది అదేనమాట. సరే, సమయం లేదు కనుక ఒక్కటే, అక్కలారా, చెల్లెళ్ళారా, మా అన్నలారా, తమ్ముళ్ళారా, చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే చదువుకున్నా, ఇక్కడనే పెరిగినా, మీ కష్టాలు చూసిన కళ్ళారా. తెలంగాణ ఉద్యమంలో తిరిగి కేసీఆర్ గారు ఏమంటే జైల్లో ఉండి తెలంగాణ వచ్చిన తర్వాత శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లో ఉండాలి ఎమ్మెల్యే అంటే, లేదు సార్, అక్కడ మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా అన్నలు, మా తమ్ముళ్ళు మహబూబ్నగర్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు, నీళ్ళకి ఇబ్బంది పడుతూ ఉన్నారు, కష్టాలు పడుతూ ఉన్నారు. బక్రీద్ పండుగ వస్తే గొర్రెలు మేకలు కోసినా కూడా
లేనిపోని అపాదాలు చేస్తున్నారు. రంజాన్ పండుగ వచ్చినా కష్టాలు ఉన్నాయి, దసరా పండుగ వచ్చినా కష్టాలు ఉన్నాయి. ఎప్పుడు కర్ఫ్యూ ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఇబ్బంది ఉంటుందో తెలియదు, ఎప్పుడు 145 సెక్షన్ ఉంటుందో తెలియదు. హిందువులు ముస్లింలు కలిసి జీవించినటువంటి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణలో కన్న కష్టాలు పడతా ఉన్నారు. నేను అక్కడ పోయి మహబూబ్ నగర్ బాగు చేయాలా, అక్కడ బతుకు చూపించాలా, నీళ్ళు ఇవ్వాలా, కరెంట్ ఇవ్వాలా, కలిసిమెలిసి బతికేటట్టు చేయాలని చెప్పి మహబూబ్ నగర్కి వచ్చిన 10 సంవత్సరాలు మీ ఆశీర్వాదంతో బిందెలు పట్టుకొని దూరం పోయేది. వాటర్ ట్యాంక్ వస్తే చుట్టుముట్టు గుమిగూడేది. కరెంటు లేక కన్న కష్టాలు పడేది, చదువు లేక చాలా ఇబ్బందులు పడేది. 200 రూపాయల పెన్షన్తో చాలా కన్న కష్టాలు పడేటువంటి ఈ ప్రజానికానికి పెళ్ళిళ్ళు చేయాలంటే, షాదీ చేయాలంటే, షాదీ కర్నా బోల్తే బహుత్ ముష్కిల్తా, అప్పులు దొరకకుండే. ఇలాంటి మహబూబ్ నగర్లో 200 పెన్షన్ 2000 చేయాలి, షాదీ ముబారక్ ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, ఏమైనా ఆరోగ్యం బాగాలేదంటే వాళ్ళని బతికించుకోవాలి, హాస్పిటల్ పెట్టాలి, స్కూల్ పెట్టాలి, కాలేజీలు పెట్టాలి అని చెప్పి 10 సంవత్సరాలు మీ ఎమ్మడి తిరిగి కన్న కష్టాలు పడి ఎంతోమంది వేల మందికి 2000 పెన్షన్, షాదీ ముబారక్, ఊర్లలో నీళ్లు, రోడ్లు ఇంత బ్రహ్మాండంగా చేస్తే కాంగ్రెస్ 70 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్, మన ఓట్లతో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్, బీజేపీ ఈ దేశాన్ని పరిపాలించిన 2 పార్టీలు, బీజేపీ లేకపోతే కాంగ్రెస్, కాంగ్రెస్ లేకపోతే బీజేపీ, 2 కూటమిలు తప్ప ఎవరు లేరు ఈ దేశంలో. గరీబ్ హఠావ్ అంటారు, ఏం చేయలే గరీబ్. కానీ ఈ మహబూబ్ నగర్లో తెలంగాణ మొత్తం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారు చావు నోటి తలబెట్టి తెలంగాణ ఇచ్చి మమ్మల్ని అందరినీ ఇక్కడ పంపించి 10 సంవత్సరాలు మిమ్మల్ని కాపలా కాసుకుంటూ అన్ని పనులు చేసుకుంటుంటే పచ్చబడ్డటువంటి ఈ హైదరాబాద్ తెలంగాణలో మహబూబ్ నగర్లో ఎన్ని అరాచకాలు చేసిరమ్మా. సమయం లేదంటే 2 మాటలు చెప్తా. చదువుకోవడానికి ఒక స్కూల్ లేకుండే, మైనార్టీలకు మామూలు స్కూల్ ఉండే. 125 కోట్లతో మైనార్టీ స్కూల్ ఇదే వీరన్నపేట కడతా ఉన్నాం. వేల మంది, ఒక్కొక్క విద్యార్థికి 1,25,000 పెట్టి చదివించి డాక్టర్లు చేయాలి, మిమ్మల్ని ఇంజనీర్లు చేయాలి, గొప్ప వాళ్ళని చేయాలని తప్పిస్తే 6 జూనియర్ కాలేజీలు, 6 స్కూళ్ళు అక్కడ పెట్టి ఇట్లా గ్రోత్ అవుతున్న సమయంలో ఏం జరిగిపోయింది చూడండి. బీసీలు, ఎస్సీ ఎస్టీలు గురుకులాలు, బీసీ గురుకులాలు, ఎస్సీ గురుకులాలు తీసుకొచ్చి ఎన్నో స్కూళ్ళు కాలేజీలు పెడితే వాళ్ళ బతుకులు ఏమైనా చూడండి. అగ్రవర్గాల పేదలకు అందులో రిజర్వేషన్ ఇచ్చి చదివిస్తుంటే స్కూల్ ఆగిపోయాయి, హౌస్ ఆగిపోయాయి, కాలేజీలు ఆగిపోయాయి, మన బతుకుదేరు మొత్తం ఆగిపోయాయి. దుబాయ్ పోదు ఈయన బతకాలి, బొంబాయి పోదు ఈయన బతకాలి మేము ఆలోచన చేస్తే మీరు ఏం ఆలోచన చేసిరమ్మా? గుండె నొప్పి వస్తే గాంధీకి ఉస్మానియాకి పోయి పడిగాపులు కాసేది, నా అక్క చెల్లెలు ఈయనే బతకాలని పెద్ద హాస్పిటల్ కనిపిస్తుంటే, పెద్ద ఉస్మానియా గాంధీ కన్నా పెద్ద హాస్పిటల్ కనిపిస్తుంటే మీకు అది కనపడలే. మీ అమ్మ నాన్నలకు 2000 పెన్షన్ ఇస్తుంటే అది కనపడలేదు. ఇంటి ముందర నల్లబెడితే అది కనపడలేదు. రోడ్లు వేస్తే అది కనపడలేదు. మీ పిల్లలకు చదువు తప్పిస్తే అది కనపడలేదు. మీ పిల్లలు దుబాయ్ పోదు, బొంబాయి పోదు, ఈయనే బతుకు చూపించాలని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ చేస్తే అది కూడా మీకు కనపడలేదు. మాయ మాటలతో కాంగ్రెస్, బీజేపీ బీఆర్ఎస్ ఒకటని ఒక పుకార్లు పుట్టించారు. బీజేపీ బీఆర్ఎస్ ఎట్లా ఏకమైతే చెప్పండి? నన్ను ఓడించడానికి బీజేపీ కాంగ్రెస్ ఒకటైందా? ఎవరు ఒకటైంది? బీజేపీ కాంగ్రెస్ ఒకటైందని ఓడించింది. ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే నన్ను ఎందుకు ఓడిస్తారు చెప్పండి? శ్రీనివాస్ గౌడ్ ముస్లింల ఇళ్ళకి పోతాడు, మాదిగోళ్ళ ఇళ్ళకి పోతాడు, బీసీల ఇళ్ళకి పోతాడు, రెడ్డిల ఇళ్ళకి పోతాడు, పేదల ఇళ్ళకి పోతాడు. శ్రీనివాస్ గౌడ్ పేదల మనిషి. పేదలందరూ మా ఇళ్ళలోకి వస్తలేరు. పేదలందరూ కూడా ధనవంతులు అవుతున్నారు. ధనవంతులు అయితే మాకు దొరకరని చెప్పి మాయమాటలు చెప్తే మీరు నమ్మిరు. ఇంతమందికి నెలలో 10 మందికి 20 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తుంటే, ₹1,00,000 ఇప్పిస్తుంటే ఇప్పుడు ఎవరైనా ఒక్కడని ఇప్పిస్తుండా? మీ ఇంట్లో చూస్తే అయితే పట్టించుకుంటుండా? ఏమి చెప్పారు?
బీఆర్ఎస్ 2000 ఇస్తుంది, 4000 ఇస్తామన్నారు. 4000 పెన్షన్ వస్తుందా? వస్తుందా? అత్తకు వస్తుంది, కోడలికి ఇస్తామన్నారు, కోడలికి వస్తుందా? ప్రతి మహిళకు 2500 ఇస్తాను, వస్తుందా? వస్తుందా? शादी मुबारक 1 लाख दे रहे बीआरएस वाले, हम 1 तलाक सोना दे तुम बोल के बोल रहे आया బంగారం వచ్చిందాక మాకు బాధ ఎట్లా అనిపిస్తా అంటే మిమ్మల్ని నమ్ముకొని మీరు బతకాలా, మీ పిల్లలు బతకాలా, మీ ఇంట్లో కొడుకులాగా నేను బతికి మిమ్మల్ని బతికించుకోవాలని నేను తప్పిస్తే కొడుకును వదిలిపెట్టిండ్రు, తమ్మును వదిలిపెట్టిండ్రు. మీ రక్త సంబంధం లేకపోయినా రక్త సంబంధం లాగా నేను అనుకొని ఈ బస్తీలన్నీ డెవలప్ చేస్తుంటే మర్చిపోయారు. మాయ రోగం మాయ మాటలతో చెప్తే నమ్మి కాంగ్రెస్ కోటేసిండ్రు. బీజేపీ కాంగ్రెస్ 2 ఒకటై ఇలా నన్ను ఓడించిండ్రు. రేపు ఏం చేస్తారు తెలుసా? బన్న శ్రీనివాసరెడ్డి ఎంపీని ఓడగొట్టాలంటే మళ్ళా కాంగ్రెస్ బీజేపీ 2 ఒకటి కావాలి. 2 ఒకటి ఎట్లా కావాలి? ఎట్లా లేపాలి? పెద్ద లాజిక్. మొన్న ఎమ్మెల్యే ఓడగొట్టడానికి బీజేపీ మేము సహకరించినాం కాంగ్రెస్ గెలవాలని. ఇవాళ బీజేపీ గెలవడానికి కాంగ్రెస్ సహకరించాలా? మరి ఎట్లా సహకరించాలా? ఎట్లా సహకరించాలంటే ముస్లిమ్స్ అందరినీ కూడా కాంగ్రెస్ కోటేయమని చెప్పాలా. కాంగ్రెస్ ఓటుదాలో ఏకే హే, కాంగ్రెస్ ఓటుదాలో అంటే కాంగ్రెస్ కోటేస్తారు. హిందువులు కాంగ్రెస్లో హిందువులు అందరూ కూడా బీజేపీ కోటేయాలి, బీజేపీ గెలుస్తుంది. అప్పుడు బీఆర్ఎస్ గెలవద్దు. ఈ మాట వాస్తవమా కాదా ఆలోచన చేయండి. మీరు వాస్తవం ఆలోచన చేయండి అందరు కూడా. బీజేపీ పార్టీ దేశానికి ఏం చేసింది? మత కళలు సృష్టించి ప్రజల మధ్యలో వైషమ్యాలు చేసింది తప్ప ఏం చేయలే. దేవుని పేరు మీద రాజకీయం ఆడుతుంది తప్ప ఏం చేయలే. కాంగ్రెస్ ఏం చేసింది? కాంగ్రెస్ ఒకవేళ మంచి చేసింటే 200 పెన్షన్ ఇస్తుందా? మాకు 15 రోజులకు ఒకసారి మామూలు నీళ్ళు వస్తాయా? హార్ట్ అటాక్ వచ్చి 100 మంది చచ్చిపోతారా? ఒక హాస్పిటల్ కట్టరా? స్కూల్ కట్టరా? పెన్షన్ ఇవ్వరా? చెప్పండి దయచేసి. కాంగ్రెస్ బీజేపీ అధికారంలో రావడానికి మాత్రమే ప్రయత్నం చేస్తే తప్ప మీ గురించి చేయదు. ఇలా ఎంపీ నన్ను ఓడగొట్టిండు, శ్రీనివాస్ గౌడ్ని ఓడగొట్టి ఈ పేదలు దూరం చేస్తా అంటే 3 ఏళ్ళు దూరం చేయొచ్చు, 4 ఏళ్ళు దూరం చేయొచ్చు మ్యాక్సిమం అంటే. కానీ నేను మీ బిడ్డను కనుక, మీ కొడుకుని కనుక, మీ తమ్ముని కనుక, నాకు కులం మతం ఏం లేదు కనుక ఏదో ఒక రోజు ఏ శ్రీనివాస్ గౌడ్ అమ్మారా భయే కాజ్ భయే అని ఏదో ఒక రోజు మీకు గుర్తిస్తాడు. మీ అమ్మకు సుస్తైన రోజు గుర్తిస్తారు, మీ నాన్నకు సుస్తైన రోజు నా తమ్ముడు ఉంటే బతికిస్తుంటే కదా అంటారు. మా అక్క వాళ్ళ అన్నకు సుస్తైతే, వాళ్ళ భర్తకు సుస్తైతే మా సీనన్న ఉంటే ఫోన్ చేస్తే మా సీనన్న బతికిస్తుండే, మా సీనన్న ఉంటే హాస్పిటల్కి వస్తుండే, మా సీనన్న ఉంటే లక్షల రూపాయలు ఇచ్చి మా భర్తను బతికించుకుంటుండే. మా సీనన్న లేడు, మా సీనన్న ఎప్పుడు వస్తాడని మా అక్క అడుగుతుంది. हमारा बहन भी हमारा भाई कबाता कबाता देखती. 10 साल में एक गड़बड़ हुआ, बकरीद आए तो गड़बड़ होता था, रमजान आए तो गड़बड़ होता था. एक गड़बड़ हुआ, एक कर्फ्यू हुआ, एक क्या कुछ हुआ? कुछ भी नहीं हुआ. ఎందుకంటే నేను ఓట్ల గురించి రాజకీయం చేసేది కాదు, మా పార్టీ ఓట్ల గురించి రాజకీయం చేసేది కాదు. ఆ 2 పార్టీలు ఓట్ల గురించి కొట్లాడలు పెట్టించి చంపి రాజకీయాలు చేసినట్టు చరిత్ర ఆ పార్టీలకు ఉంది, కానీ మా పార్టీకి లేదు, మా నాయకుడికి లేదు, మా కేసీఆర్కి లేదు. ఇలా రాజకీయంగా ఒక మార్కెట్ చైర్మన్గా రెహమాన్ గారికి చేసినాం, డీసీపీ చైర్మన్గా ఒక ముస్లిం చేసినాం. మొదటి నుంచి నమ్ముకొని పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తిని మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా చేసినాం. ఇంకా చాలామందికి ఎన్నో చేసేది ఉంటే, ఎన్నో సంవత్సరాలు ఉంది కదా. ఈ ఊర్లో ఒక హజాజ్ కట్టాలి నాకు ఆలోచన వచ్చిందా? నాకెందుకు వచ్చింది? నేను ముస్లిం కాదు కదా. హజాజ్ కట్టాలి నాకు ఎందుకు వచ్చి ఎవరు చెప్పిండ్రా? హజాజ్ కట్టిస్తున్నా. స్కూల్ కట్టిన మీరు అడగలే. 6 స్కూళ్ళు 6 కాలేజీలు కట్టిస్తున్నా 120 కోట్లతో మైనార్టీలకు. నన్ను ఎవడని అడిగిందా? నా మహబూబ్ నగర్లో పప్పుచారు దుకాణాలు, పండ్ల దుకాణాలు, పూల దుకాణాలు అమ్ముకుంటున్నారు, దుబాయ్కి పోయి బతుకుతున్నారు. మంచిగా బతకాలని నేను ఆలోచన చేసిన. ఎస్సీ ఎస్టీ బీసీలు, రెడ్డిలు, బ్రాహ్మణులు, కోమట్లు, పేదలు అందరికీ అండగా నిలబడి ఈ ఊరిని ఎవరైనా ఈ ఊరికి వచ్చి రంజాన్కి వచ్చినా, దసరా పండుగకి వచ్చినా, క్రిస్మస్ పండుగకి వచ్చినా क्या महबूबनगर है भाई, कैसा है बोल के बोल रहे, नहीं तो क्या दलिंदर है बोल के बोल रहे. कोई महबूबनगर आके देखे तो क्या रे भाई ऐसा हुआ बोल के बोल रहे. కనుక దయచేసి అమ్మ, అక్క,
ఒకటే గుర్తు చేసుకోండి, మన మధ్యలో విచ్ఛిన్నం పెట్టి ఈ మహబూబ్ నగర్ను ఖరాబ్ చేయాలని చూస్తున్నారు, కొట్టాడబెట్టేయాలని చూస్తున్నారు. కనుక నేను మిమ్మల్ని ఆదుకోవడానికి వచ్చిన, మీ తమ్మునిగా కష్టపడడానికి వచ్చిన. నన్ను ఓడగొట్టిండొచ్చు, తాత్కాలిక నేను ఓడిపోయిండొచ్చు. ఇప్పుడు అక్కడ వీరన్నపేట పోతే చాలామంది అక్కడ ఏడ్చిర్రు, అన్నా నువ్వు ఎట్లా ఓడిపోయినావన్నా, మా జీవితాల్లో నేను వెలుగు నింపినావన్నా, నా భర్తను కాపాడినావన్నా, నువ్వు ఎట్లా ఓడిపోయావన్నా అని ఏడిస్తే ఏడవకమ్మా, ఏడవద్దు, కష్టం మళ్ళీ ప్రయత్నం చేయండి, నెక్స్ట్ ఎలక్షన్ గెలిపి నేను చేస్తా. నా ఊపిరి ఉన్నంత వరకు మీ గురించే, పేదల గురించే, మీ గురించే కష్టపడతా, నాకు వేరే ఏం లేదమ్మా అని చెప్పిన. కనుక మళ్ళా మేము వస్తాం. ఇవాళ ఎంపీ అభ్యర్థినుడు ఆయనను ఓడగొట్టాలని, బీజేపీని గెలిపించాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. ముస్లిం ఓట్లు కాంగ్రెస్ నుంచి బీజేపీ వేరే పార్టీ బీఆర్ఎస్ కోవద్దు, ఎందుకంటే ఇవాళ పోటీ బీఆర్ఎస్ బీజేపీ అంతే, వేరే ఏం లేదు. ఎవరినో అడగండి, మీరు ఈ నుంచి ఫ్రీ బస్ కదా ఆడోళ్ళకు, ఫ్రీ బస్ ఎక్కి ఎక్కడ పోండి, ఏ ఊరికైనా పోయి అడగండి, 10 మందిని అడగండి, ఎవరు కోటేస్తామమ్మా, బీఆర్ఎస్ బాగుందా కాంగ్రెస్ బాగుందా అడగండి, బీఆర్ఎస్ బాగుందని చెప్తారు. మాకు ఓటు వేస్తారు కనుక మేము గెలుస్తాం కనుక, మన శ్రీనివాస్ రెడ్డి గెలుస్తాడు కనుక, స్థానికుడు గెలుస్తాడు కనుక స్థానికుడు గెలవద్దని చెప్పి మైనార్టీల ఓట్లు కాంగ్రెస్కి ఏమంటున్నారు, కాంగ్రెస్లో ఓట్లు బీజేపీకి ఏమని చెప్తున్నారు, లాజిక్ ఆడుతున్నారు, డ్రామా ఆడుతున్నారు. కనుక దీన్ని గుర్తించి బీఆర్ఎస్ గోపియండి. ఇప్పుడు మచ్చలేని నాయకుడు, మంచి మనిషి, మనసున్న వ్యక్తి, మాకు అన్నలాంటి వ్యక్తి, ఆయన మాట్లాడతాడు, మాట్లాడాల్సింది కొట్టాను. తెలంగాణ जय केसीआर। आज ये पार्लियामेंट इलेक्शन में 2019 में हमारा केसीआर साहब ने मेरे को आशीर्वाद देके एमपी टिकट दिए, फिर भी 2024 में भी दिए। अब तक मैं महबूब नगर का खाली डेवलपमेंट का वो मैं सोचा, मगर किसी को मैं बेकार नहीं किया। उस वजह से ये मीटिंग को स्पेशल गेस्ट डॉक्टर वी श्रीनिवास गौड़ साहब ने और माइनॉरिटी एक्स चेयरमैन मोहम्मद इंचार्ज साहब और एएमसी चेयरमैन रहमान साहब और अनवर साहब, सब लोग हमारे भाई बहनों इधर आने के सब लोगों को मैं गुजारिश कर रहा हूँ। मैं क्या है बोले तो ये इलेक्शन में, एमपी का इलेक्शन में क्यों बोले तो केसीआर साहब ने अब हार गए हैं, उस वजह से फिर हर एक आदमी क्या समझे क्या बोले, केसीआर साहब फिर आता सीएम रहता बोल के समझे, मगर अब पूरा श्रीनिवास गौड़ को रहे तो सीएम कैसा बनते एक बार हर एक आदमी सोचना है। फिर भी और एक मौका आ रही है, उस वजह से फिर कार को वोट देके फिर एमपी सीट को जीत के फिर सबको पूरा खुश होने के लिए कोशिश करना। उस वजह से आपको मैं गुजारिश कर रहा हूं, फिर महबूब नगर डेवलपमेंट करने के लिए हमारे माइनॉरिटीज वाले को मैं अब तक फंड्स भी दिए, अब भी देने के लिए तैयार हूं। उस वजह से फिर हमारे को वोट दे के एमपी सीट को फिर जिता के हमारे को वोट देना है। हर एक मुसलमान भाई बहनों को मैं पूछ रही हैं, उस वजह से फिर एक बार देख के सोच के किसको देना, कौन कर रहे हैं डेवलपमेंट महबूब नगर। अब तक केसीआर साहब गवर्नमेंट करे, नहीं तो कांग्रेस करे, बीजेपी करे, एक बार सोच के बात करो। अब तक बीच में एक बात सुनो, बीजेपी अगर आए तो आपको मुश्किल होता, उस वजह से देख के सोच के बीआरएस की वोट दो। जो डेवलपमेंट हुआ ये महबूब नगर में केसीआर गवर्नमेंट से हुआ, गौड़ साहब ने हमारा सीनाना से हुआ डेवलपमेंट, पूरा हमारा पूरा सब लोग देखे हैं, वो दिल का बात है। हर एक आदमी वो डेवलपमेंट है नहीं, एक बार सोच के देख लो एक बार। उस वजह से हमारे पूरा मुसलमान भाई बहनों को मैं गुजारिश कर रहा हूँ, फिर भी एक बार सोच के कार को वोट देना। उस वजह से मेरे को जीत के एक बार केसीआर को मैं प्रेजेंट देना हूँ, आप लोग पूरा देख के प्रेजेंट देना है। उस वजह से मैं आपको गुजारिश कर रहा हूँ, फिर एक बार सोच के वोट देना है। ये एमपी इलेक्शन में हमारे के केसीआर का कार गुर्त को वोट देना है। उस वजह से सब लोगों को मैं थैंक्स बोल रहा हूँ। కేసీఆర్ గారు ఎంత అభివృద్ధి చేసిండో
కేసీఆర్ ప్రభుత్వం 2014 వచ్చినాక మహబూబ్నగర్ పరిస్థితి ఏ విధంగా ఉండేనో, నీళ్లు లేక కరెంటు లేక ఎన్ని విధాలుగా ఉండేనో, ఎన్ని మనం సమస్యలు పడ్డామో ఆలోచన చేసుకోండి. మన సీనన్న వచ్చిన తర్వాత మహబూబ్నగర్ డెవలప్మెంట్ అయిందా కాలేదా వాస్తవంగా మాట్లాడండి. ఈరోజు ఇంతవరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం ఎవరు చేసిన వాళ్ళు లేరు. ఇక్కడ ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, కాంగ్రెస్ వచ్చింది, టీడీపీ చేసింది, కానీ ఎవరు ఇక్కడ అభివృద్ధి చేయలే. నీళ్లకు 14 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేది, కరెంటు లేకుండానే మేము ఇక్కడిని మహబూబ్నగర్లో చదువుకున్నాం. రోజు స్నానాలు చేయడానికి కూడా నీళ్లు లేకుంటుండే. అటువంటి పరిస్థితిలో నీళ్లు తాగాలంటే దప్పిక వచ్చినప్పుడు నీళ్ళు తాగాలంటే హోటల్కి పోతే వాడు ఛాయ్ తాగితేనే నీళ్ళు ఇస్తా అంటుండే. అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ మహబూబ్నగర్లో ఉంటుండే. ఎందుకంటే అభివృద్ధి గురించి నీళ్ళ గురించి పట్టించుకున్న నాదులు లేడు. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చినాక మిషన్ భరిత నీళ్ళ ద్వారా ఇవాళ ప్రతి ఇంటికి నల్లాలు ఇచ్చిండు. అదేవిధంగా 24 గంటల కరెంట్ ఇచ్చిండు. ఇక రైతుల విషయం అయితే చెప్పని అవసరమే లేదు. ఇవాళ పెద్దగా ఈరోజు లక్షాధికారులు అయినరు. కేసీఆర్ గారు ఇచ్చిన ఫలితాల వలన, పథకాల వలన ఈరోజు మహిళలకు ఈరోజు ఏ విధంగా కేసీఆర్ గారు చేసిండో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలు ఇచ్చిండు. ఇవాళ కాంగ్రెస్ వచ్చి ఏం చేస్తున్నది? ఈ పథకాలే కాకుండా ప్రతి ఒక్క మనిషికి తులం బంగారం ఇస్తున్నది. ఎవరికి లేదు. ఇచ్చిందా? అక్కలు అమ్మలు నేను అడుగుతున్నా, ఒక్క తులం బంగారం అన్న ఇప్పటిదాకా ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతుంది, ఒక్క తులం బంగారం అన్న ఇచ్చిండా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి. 450 రూపాయల గ్యాస్ ధర ఇవాళ 1100 రూపాయలు అయినాయి. ఇదే విధంగా చూస్తున్నాం. ఇవాళ మీకు యువతనంతా కోరుకుంటున్నా, ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏం మాట్లాడింది? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నది. 10 సంవత్సరాలకు దాదాపు 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. మరి ఇక్కడ చెప్తున్న ఈ మహిళా వాసులకు ఎవరికన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఉద్యోగం వచ్చిందా? ఆలోచన చేసుకోండి. నిజమా కాదు ఆలోచన చేసుకోండి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం మాట్లాడింది? మొన్న రైతులకు బోనస్ ఇస్తున్నది. ఖరీఫ్ పంటకే 500 బోనస్ ఇస్తున్నది. ఇంతవరకు ఈ యాసంగి పంట కూడా కంప్లీట్ అవుతున్నది. రెండో పంట కూడా కంప్లీట్ అవుతున్నది. బోనస్ లేదు, ఒడ్లను కొనడం లేదు. అదేవిధంగా రుణమాఫీ చేస్తున్నది, రుణమాఫీ లేదు. అదేవిధంగా 2000 రూపాయలు ఏదైతే ఆసరా పెన్షన్ ఉన్నదో 4000 ఇస్తున్నది. ముసలిలకు 4000 ఇస్తున్నది. ఏదైతే ఇంట్లో ఉండే మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ కింద 2500 రూపాయలు ఇస్తున్నది. ఇచ్చిందా? ఎవరికైనా వచ్చిందా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మరి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది? కాంగ్రెస్ ఏం చేసింది? ఈరోజు బీజేపీ ప్రభుత్వం అయితే అక్షంతలు అడిగి గుళ్ళని కట్టి ఇలా మోసాలు చేసి ఒక సినిమా తీసి ఇలా ఓట్లు అడుగుతున్నది. ఇవాళ 2024. అదేవిధంగా 2019లో పాకిస్తాన్ భారతదేశం యుద్ధంగా సృష్టించి పుల్వామాపై యుద్ధం చేసినట్లు సర్జికల్ స్ట్రైక్ అని చెప్పి ఒక పేరు పెట్టుకొని దాన్ని ఒక సోల్జర్ని అరెస్ట్ చేసి ఈరోజు అప్పుడు పెద్ద సినిమా తీసి వైరల్ చేసింది. 2019లోనేమో ఆ సినిమా తీసి మన ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం రావడం జరిగింది, బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడేమో అక్షంతలు, ఏదైతే గుళ్ళు చూడండి. మరి అన్నం పెట్టిన నాయకుడు కావాలన్నా, అక్షంతలు పెట్టిన నాయకుడు కావాలన్నా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. కేసీఆర్ గారు ఇంత పెద్ద గొప్ప పథకాలు ఇచ్చి ఇవాళ మనకు అన్నం పెట్టిండా లేదా అని ఆలోచన చేసుకోండి. ఈరోజు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 63 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని ఈరోజు ఈ పథకాల వల్ల 3 లక్షల మెట్రిక్ టన్నుల స్థానానికి తీసుకొచ్చిన, 3 కోట్ల మెట్రిక్ టన్నుల స్థాయికి తెచ్చిన మన కేసీఆర్ గారు గొప్పనా? లేకపోతే అక్షంతలు పంపించే నాయకుడు గొప్పనా? దేశానికి అన్నం పెట్టే నాయకుడు గొప్పనా? ఒక్కసారి బాగా ఆలోచన చేసుకోండి. ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? అదేవిధంగా ఇవాళ ఏదైతే నోట్బందీ ఏదైతే చేసి నోటు రద్దు చేసి 1000 రూపాయల 500 రూపాయలు రద్దు చేసి ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న డాక్యుమెంట్ తీసుకొచ్చి ప్రతి ఒక్క బిధవానికి, ప్రతి ఒక్క రైతుకు 15 లక్షల రూపాయలు మీ అకౌంట్లో ఇస్తున్నది. ఇంతవరకు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడన్నా 15 లక్షల రూపాయలు పడ్డాయా? ఇంత జూడేబాజ్ బీజేపీ ప్రభుత్వాన్ని నమ్మొద్దు. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఇంకా చెప్తున్నా, ఈరోజు ఏదైతే విజయ్ మాల్యా, నీరవ్ మోడీ అని పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థ ఉన్న కోటీశ్వరులు బ్యాంకులకు మోసం చేసి, ఫైనాన్స్ కంపెనీలకు మోసం చేసి దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ఫారిన్ కంట్రీస్లకు పారిపోయి ఇలా బతుకుతున్నారు. వాళ్లకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వమో 1000 కోట్ల రూపాయలు మాఫీ చేసింది. మన బీద ప్రజలు కనిపిస్తలేరు, మన రైతులు కనిపిస్తలేరు. ఇంతవరకు ఎవరికన్నా ఏ మనిషి కానీ, ఏ వ్యక్తి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి 1 రూపాయను మాఫీ చేసిందా? ఒక్క బాల్లో చేస్తుండు. కేసీఆర్ గారు ఏం చేసిండు? మరి బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది? కాంగ్రెస్ వచ్చింది, మరి ఏం చేస్తున్నారు? అందుకొరకు మీ అందరికీ నేను మీ విన్నపిస్తున్నా, ఖచ్చితంగా మళ్ళీ కారు గుర్తుకు ఓటేసి ఎంపీ స్థానానికి గెలిపిస్తున్నాం. కేసీఆర్ గారికి మనం ప్రజెంటేషన్ ఇస్తాం. మీ అందరికీ నమస్కరిస్తూ ఈరోజు కారు గుర్తుకే ఓటేయాలని కోరుకుంటున్నా. కారు గుర్తుకే
కారు గుర్తుకే మహమూద్ అలీ సాబ్ ఉండదు తెలుసా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పెట్టింది. ఎందుకు? ముస్లింలకు ఏమైనా ప్రాబ్లం వస్తే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. తర్వాత హోంమంత్రి ఇచ్చిండు. ఎందుకంటే వేధింపులు వస్తాయి, కేసులు పెడతారు, కొట్లాడి పెడతారు, ముస్లిం అని ఇబ్బంది పెడతారని హోమ్ మినిస్టర్ ఇచ్చింది. ఇప్పుడు ఎవరు చెప్పుకోవాలి? ఒక ముస్లిం మంత్రి ఉన్నాడా? ఒక మాదిగల మంత్రి ఉన్నాడా? ఎవరు లేదు. చెప్పుకోవడానికి ఎవరు దిక్కు దివాన లేదు. ఆలోచన చేయండి ఒకసారి. తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండు. ఆయన తర్వాత ముఖ్యమంత్రి తర్వాత నెక్స్ట్ పదవి ఇచ్చిండు. 5 ఏళ్ళ తర్వాత హోమ్ మినిస్టర్ ఇచ్చిండు. ఇలా చిన్న మైనార్టీ మంత్రి కూడా దొరికారు. ఎవడు అంటే వీళ్ళకి ఎవడు ఉండొద్దు, మంత్రి ఉండొద్దు, ఎవడు ఉండొద్దు, మాయ మాటలతో చెప్పాలని చెప్పాను. చివరి ఒకటే చెప్తున్నమ్మా, కొందరు ముస్లిం అంటే గడ్డం ఉంటుంది, హిందూ అంటే బొట్టు ఉంటుంది. కానీ ఎవరు దేవుళ్ళని మనం మొక్కోవాలని ఖురాన్లో చెప్పిండ్రు, భగవద్గీతలో చెప్పిండ్రు, బైబిల్లో చెప్పిండ్రు. కలిసిమెలిసి ఉంటాం మనం. కానీ ఇలా దొంగలు జమైనరు. వాడు పెద్ద గడ్డం పెట్టుకొని వస్తాడు, మనోడు ముస్లిం అని చెప్తాడు, కానీ వాడు కోవట్టు. గడ్డం పెట్టుకొని వచ్చేటోడు పెద్ద కోవట్టు. నిజమైన ముస్లిం అయితే ముస్లింలకు న్యాయం చేయాలి, ముస్లింలకు ద్రోహం చేయొద్దు. బొట్టు పెట్టుకొని వస్తే పెద్దగా. నిజమైన హిందూ అయితే హిందువులకు న్యాయం చేయాలి, ధర్మం చెప్పాలి. కానీ గుడులు కట్టించినోడిని కూలగొట్టమని హిందూ చెప్పాడు. మసీదులు, దర్గాలు, హజౌజు కట్టించినోడిని కూలగొట్టాలని ఏ ముస్లిం చెప్పాడు. ఎవడైతే హజౌజ్ కట్టించినోడిని కానీ, దర్గాలను కట్టించినోడిని కానీ, అబ్దుల్ ఖాదర్ దర్గాని పునరుద్ధరణ చేసిన కానీ, షాషాబ్ దర్గా, బార్మస్తాద్ దర్గా, ఇంతకుముందు పెద్ద మనిషి వచ్చిండు, గౌగీలు ఇచ్చుకొని వచ్చిండు. అమరే బార్మస్తాద్ దర్గా అచ్చా కరాయా సాబ్ అని వచ్చిండు. దర్గాలను, మైనార్టీ స్కూళ్ళను, మసీదులను, తర్వాత హజౌజులను కట్టించినోడిని ఇంకా బాగు చేయాలని కోరుకుంటాడు. కానీ వీళ్ళను ఈ కట్టించినోడు హిందూ కావచ్చు, ఎవరైనా వ్యక్తి కావచ్చు, ఆయనను ఒడగొట్టాలని ఎవడైతే గడ్డం పెట్టుకొని వస్తాడో, నిజంగా మన ముస్లిం అయితే, నిజంగా మనకు ముస్లింలో పుట్టినోడైతే ఇలాంటి పని చేయడు. బొట్టు పెట్టుకొని వచ్చి గుడిలో కట్టించినోడిని వద్దు అని చెప్తే, నిజంగా హిందువుల వ్యక్తి అయితే, హిందువులకు పుట్టినోడైతే ఆ మాట చెప్పాడు. చర్చలు కానీ ఇలా సర్వధర్మాలను కాపాడాలని కోరుకున్న వ్యక్తులని ఎవరైతే హిందూ కానీ, ముస్లిం కానీ, క్రైస్తవు కానీ చెప్పిందంటే వాళ్ళు ఎవరు, ఏ వ్యక్తి, వాళ్ళ రక్తంలో ఏముంది అని ఒక సాధన చేయాలి. వాళ్ళ మాట నమ్మొద్దు, అవతారాలు చూసి నమ్మొద్దు, వాళ్ళ ఆకారాలు చూసి నమ్మొద్దు. పేరుకు ఆకారం ఉంటుంది, గడ్డం ఉంటుంది, బొట్టు ఉంటుంది, అది ఉంటుంది. కానీ నిజంగా మనోడైతే ఈ ప్రభుత్వం డిప్యూటీ సీఎం ఇచ్చింది, 120 కోట్లతో మైనార్టీ స్కూల్ పెట్టింది, హజాలు కట్టింది, దర్గాలు కట్టింది, మస్జిద్ కట్టింది. ఆ కట్టినోడిని ఎట్లా కూడా కొట్టాలి రాని మనసు ఎట్లా వస్తుంది, మనోడైతే వస్తుందా అని గుర్తుపెట్టుకోవాలని చెప్పి హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ అంతా మాకు సమానం. మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండండి. ఈ ఊరిని కాపాడతాం, ఈ గలీని కాపాడతాం. అలాంటి దొంగల తరిమి కొట్టాలని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తూ, మినీ ట్యాంక్ బండి అన్ని టైం లేదురా బాబు, అన్నీ ఉన్నాయి చేస్తా. ఎవరు అడ్డం వచ్చినా ఆగదు. సూర్యకాంతికి అడ్డం వస్తే సూర్యుడు ఆగుతాడా? సూర్యుడి నోట్లే పైన మన్ను తలితే ముఖం మీద పడుతుంది. తాత్కాలికంగా మాకు ఇబ్బంది కావచ్చు, కానీ మీకు ఇబ్బంది కానీయం. మిమ్మల్ని కాపాడుకుంటాం, అందరినీ కాపాడుకుంటాం, మా అక్క చెల్లెలందరినీ. కారు గుర్తు కొట్టేసి గెలిపియండి, 3 నెంబర్ పైన చేయండి. జై తెలంగాణ, జై కేసీఆర్. కారు గుర్తుకే ఒక్కసారి చేతులు ఇవ్వక కారు గుర్తుకే ఇష్టాలంతా చూడరా. 10 అయింది, 1 కాలేగా. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ.